రాజకీయాల్లో గ్రేటర్ హైదరాబాద్ ఒక కీలక కేంద్ర బిందువుగా నిలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ఆయువు పట్టు, రాజకీయ పార్టీలకు శక్తి కేంద్రంగా భావించే ఈ ట్విన్ సిటీస్ నగరానికి మణిహారంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయంగా హాట్స్పాట్ గా మారింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఏర్పడిన రాజకీయ ఖాళీ టాప్ టు బాటం నేతల దృష్టిని ఈ నియోజకవర్గం వైపు మళ్లించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? విపక్షాలు రేవంత్ సర్కార్కు రాజకీయంగా చెక్ పెట్టగలరా? అంతర్గత సంక్షోభం, అవినీతి ఆరోపణలు, నాయకత్వ మార్పుల ప్రభావాలతో సతమతమవుతున్న పార్టీలపై ఎంత మేరకు ప్రభావం పడనుంది? ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఈసారి ఎవరి వైపు నిలబడతారు? ఊపును గుప్పిస్తున్న ఆ ఉప ఎన్నిక సెగ్మెంట్లో ఎలాంటి రాజకీయాలు సాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి రాజకీయ పార్టీలో హీట్ వేవ్లను రేపుతోంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గెలుపు ఆషామాషీ కాదు, ఇది పాలనకు ప్రజల మద్దతు అన్న భావనతో రేవంత్ సర్కార్ పూర్తి దృష్టిని ఈ సెగ్మెంట్ పై కేంద్రీకరించింది. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ ఉనికిని నిలబెట్టుకోవాలన్న ఆతృతతో ఈ ఉప ఎన్నికను రేవంత్ పాలనకు చెక్ పెట్టే అవకాశంగా చూస్తున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే కాదు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు, నగర రాజకీయ దిశకు సంకేతంగా మారనుంది. అందుకే అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ టాప్ టు బాటం నేతలు రంగంలోకి దిగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధికి ఆయువు పట్టు కావడం, నగరంలో ప్రజల తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే స్థాయికి చేరడం, ఇవన్నీ ఈ ఉప ఎన్నికను మరింత కీలకంగా మార్చుతున్నాయి. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన ఆకస్మిక మృతితో ఈ సెగ్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఖాళీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ గౌడ్తో పాటు మంత్రివర్గం మొత్తం జూబ్లీహిల్స్ గెలుపుపై దృష్టి సారించింది. ఇక్కడే ఒక కీలక అంశాన్ని గమనించాలి. కొద్ది నెలల క్రితం జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి తొలి ఎమ్మెల్యే స్థానం దక్కింది. ఇప్పుడు అదే ఊపుతో జూబ్లీహిల్స్ను కూడా తమ ఖాతాలో చేర్చుకోవాలన్న ఆశతో హస్తం పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఉప ఎన్నిక కేవలం స్థానిక స్థాయికి మాత్రమే కాదు, నగర రాజకీయ దిశను నిర్ణయించే మైలురాయిగా మారబోతోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ప్రాంతం ఆంధ్రావాసులు అధికంగా నివసించే సెగ్మెంట్. 2008లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన ఈ ప్రాంతం 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అందించింది. అయితే ఆ తర్వాత వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ ప్రజల మద్దతుతో గెలుపొందారు. 2014లో టీడీపీ తరపున విజయం సాధించిన ఆయన అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి మరో 2 పర్యాయాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన మృతితో ఏర్పడిన రాజకీయ ఖాళీ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టకపోయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సానుభూతి ప్రభావాన్ని ఉపయోగించి గెలుపు సాధించాలని భావిస్తోంది. అయితే ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి తొలి ఎమ్మెల్యే స్థానం దక్కడం, ఇవన్నీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభావం చూపే అంశాలుగా మారుతున్నాయి. ప్రజలు సానుభూతికి ఓటు వేస్తారా లేక అభివృద్ధి పాలనపై స్పష్టమైన తీర్పు ఇస్తారా అన్నది ఇప్పుడు రాజకీయ కారిడార్లో వేడి చర్చగా మారింది. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ప్రజల తీర్పు ఆసక్తికరంగా నమోదైంది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి 43.94 ఓటు షేర్తో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ 64,212 ఓట్లు పొందగా ఇది 35.03 ఓటు షేర్.
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లతో 14.11% ఓట్ షేర్ సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఎంఐఎం తరపున మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు. అంటే 4.28% ఓట్ షేర్. ఈ ఫలితాల్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ముస్లిం ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంది. బంజారాహిల్స్, షేక్పేట, యూసఫ్గూడ, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉండడంతో ఎంఐఎం పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన ఓట్లు చీలిపోయినట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో బీజేపీ కూడా తన పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ విజయావకాశాలపై శ్రేణులతో చర్చలు జరుపుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వాస్తవంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు తేలింది. అధికారాన్ని పూర్తిగా అందుకునే స్థాయికి చేరకపోయినా ఓటు చీలికలో కీలక పాత్ర పోషించే స్థాయికి కమలం నేతలు ఎదిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నగర రాజకీయాల్లో తమ ముద్ర వేసే వేదికగా భావిస్తూ ఆ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. అంతేకాక ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన పాపులారిటీని జూబ్లీహిల్స్లో ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన సామాజిక, రాజకీయ సాధనాలపై దృష్టి పెట్టింది. అయితే ఈ ఉప ఎన్నికలో షేర్ అయ్యే ఓట్లు ఎవరి వైపు కదులుతాయన్నది మాత్రం ఇంకా సస్పెన్స్. ముస్లిం ఓటు బ్యాంకు, బీసీ సామాజిక వర్గం, మధ్యతరగతి వర్గాల మద్దతు అన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన వాస్తవాలు ఉండడమే అందుకు కారణం. రాజకీయాల్లో ఎవరి స్కెచ్లు వారికి ప్రత్యేకంగా ఉంటాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేవలం ఓ నియోజకవర్గ పోటీగా కాక నగర రాజకీయ దిశను మార్చే అవకాశంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత వాసుల అభిమానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇటీవల చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ వంటి అంశాలపై పెద్ద మైలేజ్ పొందారు. ఇందుకే జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వ్యక్తి కేంద్రీకృతంగా కాకుండా పార్టీ కేంద్రీకృతంగానే ప్రచారం సాగించాలని రేవంత్ సూచించారు. అంతేకాక దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై లేదా ఆయన కుటుంబంపై విమర్శలు చేయవద్దని, బీఆర్ఎస్ నేతలైన కేసీఆర్, కేటీఆర్లపైనే రాజకీయ దాడి చేయాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ వ్యూహం వెనుక బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బకొట్టే మాస్టర్ ప్లాన్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలను గమనిస్తే ఎంఐఎం పోటీపై కొంత అనిశ్చితి నెలకొని ఉంది. ఈ దఫా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న సందేహాలు లేకపోలేదు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయి. పాత బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధికి నేటి అధికార పార్టీ అండదండలు ఎంతో కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోటీకి దూరంగా ఉంటారన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే కేవలం ముక్కోనపు పోటీగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలక్టోరల్ సమ్మరీ ప్రకారం జూబ్లీహిల్స్ ఓటర్ల సంఖ్య దాదాపుగా 3,93,000గా ఉంది. సాధారణంగా ఉప ఎన్నికల గెలుపు అవకాశాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థులు మాత్రం విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా జూబ్లీహిల్స్లో అధికార పట్టు ఏంటో చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయ్యింది. అందుకోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పూర్తి ఫోకస్ పెట్టారు. గతంలో ఆంధ్రావాసుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తుమ్మల పాత్ర కీలకంగా మారిన అనుభవం ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా ప్రయోజనకరంగా మారుతుందని పార్టీ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో రెండో ఎమ్మెల్యే సీటును ఖాతాలో వేసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఈ ఉప ఎన్నిక తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. మరో 2 నెలల్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండడంతో ప్రచార యంత్రాంగం వేగంగా కదులుతోంది.
ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి, సంక్షేమం కీలకం. ఇప్పటికే జూబ్లీహిల్స్లో 90 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, షేక్పేట, వెంగళరావు నగర్ వంటి డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, కమ్యూనిటీ హాళ్లు, స్పోర్ట్స్ పార్కులు, ఫుట్పాత్లు వంటి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. భారత్ నగర్, కమలాపురి కాలనీ, శ్రీకృష్ణానగర్, హైలం కాలనీ వంటి ప్రాంతాల్లో వర్షాకాలం ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు ప్రత్యేక డ్రైనేజీ పనులు చేపట్టారు. అభివృద్ధి పనుల వేగం, ప్రచార వ్యూహాల పదును అన్నీ కేవలం ఓటు కోసం జరిగే పోటీగా కాకుండా తమ పరిపాలనకు ప్రజల మద్దతు, నైతిక బలం, నగర రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే అవకాశంగా చూస్తోంది. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కోలుకోవడం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆ పార్టీ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన గులాబీ పార్టీ ఇప్పుడు అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ అస్థిరతల మధ్య తడబడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ తీసుకున్న సస్పెన్షన్ చర్య, ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు, హరీష్ రావు, సంతోష్ వంటి కీలక నేతలపై ఆరోపణలు పార్టీలో చిలికలను బహిర్గతం చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వెలువడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు మార్గం వేసింది. ఈ పరిణామం బీఆర్ఎస్ నేతలపై అరెస్టు అవకాశాలను తెరపైకి తెచ్చింది. రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక కేటీఆర్ స్థాయి నేతలపై ఫార్ములా ఈ కార్ రేస్ ఘటనల ప్రభావం కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ సంక్షోభం పార్టీ భవిష్యత్తును మసకబార్చే స్థాయికి చేరుతోంది. ఈ అంతర్గత గందరగోళం ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో నేరుగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు కేవలం ఓ పోటీ కాదు, ఓ పరీక్ష. గెలిచిన వారు పొలిటికల్ హీరోలు అవుతారు. వెనుకబడ్డ వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అభివృద్ధి, సానుభూతి, వ్యూహం, విమర్శ, ఈ 4 అక్షరాలు ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంటాయి. ఎవరి వ్యూహం గెలుస్తుంది, ఎవరి ఆశలు నెరవేరుతాయి, ప్రజల తీర్పు ఏ పార్టీకి పునాది, ఏ పార్టీకి పరీక్షగా మారుతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. జూబ్లీహిల్స్ ఓటు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి ఆరంభం కావచ్చనేది మాత్రం ఖాయంగా చెప్పాలి. తీర్పు ప్రజలది. వేచి చూడడమే మనకు మిగిలింది.